సాధించి తీరుతామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తే కేసీఆర్ గారు ఎంత దుర్మార్గం అంటే హైదరాబాద్లో మన వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డికి సహకరించమని వాళ్ళ ఆస్తులన్నీ కూడా వివాదాలకు తెచ్చే పరిస్థితికి వస్తున్నాడు. బెదిరిస్తున్నాడు, వ్యాపారాలు దెబ్బతీస్తున్నాడు, భూములుంటే నోటీసులు పంపిస్తున్నాడు. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం, కష్టపడి పనిచేశాం, ఆస్తులు సంపాదించుకున్నారు. ఈరోజు మనకు ఆదాయం రాలేదు, కష్టార్జితం వదులుకొని రాష్ట్రం ఇక్కడికి వస్తే కొంతమంది వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకుంటే ఆస్తులు చూపించి బెదిరించి లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల్ని పురికొల్పే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 5 కోట్ల ప్రజల తరపున మాట్లాడుతున్నా, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా. మా ప్రజలకు ఇబ్బంది వస్తే వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ అమెరికాలో తెలుగు వారికి అన్యాయం జరిగిన, ఆస్ట్రేలియాలో జరిగిన, గల్ఫ్ దేశాల్లో జరిగిన అండగా నిలబడ్డాం, వాళ్ళని కాపాడుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ అది రాజధాని. ఇంకా 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అలాంటి ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులపైన దాడులు చేస్తే వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఓసారి బాధ కలుగుతుంది. ఇలాంటి విషయాలు మాట్లాడవలసి వస్తుందని నేను కల్లో కూడా అనుకోవాలా. మన పార్టీ ఒక సాఫ్ట్వేర్ అంతా కూడా మీ అందరూ చూస్తున్నారు. పార్టీలో ఒక యాప్ డెవలప్ చేశాం, 20 ఏళ్లుగా కంప్యూటరైజేషన్ చేశాం, డేటా అంతా పెట్టుకున్నాం. ఆ డేటా పెట్టుకొని ఏ కార్యకర్త ఎట్ట పనిచేశాడు, ఏ యూనిట్ ఎట్ట పనిచేసింది, ఇవన్నీ అప్డేట్ చేసుకుంటున్నాం. మొన్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో ఉంటే ఆ కంపెనీ దగ్గరికి పోలీసులు పంపిస్తారు. వాళ్ళు చెప్పిన వివరణ ఏదంటే, విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ మన కంపెనీకి, మనకు సేవ చేసే కంపెనీ పైన దాడి చేయడానికి వచ్చారు. మన రికార్డులు ఎత్తకపోవడానికి వచ్చారు. మనం ఎన్నికల్లో పనిచేస్తే చిన్న భిన్నం చేయాలని ఆలోచించారు. నేను అడుగుతున్నా పోలీసుల్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఏ రూల్ కింద వచ్చారు మా దగ్గరికి? ఎందుకు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు? హైదరాబాద్లో పనిచేసుకునే స్వేచ్ఛ మనకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా 40 ఏళ్ళు రాజకీయాలు చూసా. దుబాయ్లో రూలర్స్ దగ్గర వ్యాపారాలు చేస్తాం, సింగపూర్లో వ్యాపారాలు చేస్తాం, అమెరికాలో వ్యాపారాలు చేస్తాం, చైనాలో వ్యాపారాలు చేస్తాం, బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నాం, చెన్నైలో వ్యాపారాలు చేస్తున్నాం, హైదరాబాద్లో కూడా వ్యాపారాలు చేస్తాం. మీరు మా ఆర్థిక మూలాలు పట్టుకుని మీ ప్రత్యర్థులకి, జగన్మోహన్ రెడ్డికి సహకరించడానికి మా మీద దాడులు చేస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మేము కూడా మిమ్మల్ని వదిలిపెట్టమని 5 కోట్ల ప్రజల తరపున హెచ్చరిస్తున్నా. చాలా బాధ కలిగింది చూడంగానే. తమాషా కాదు, సీనియర్ నాయకుడిగా చెప్తున్నా, ఎక్కడైనా తెలుగువాడు పనిచేసే అవకాశం ఉంది. అమెరికాలో మన మీద ప్రజలు దాడి చేసి, అమెరికా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ భారతదేశంలో ఒక భాగం. మీరేమి నియంతలు కాదు, ఇష్ట ప్రకారం చేయలేరు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాం. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో పుట్టి ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా, ఎవరికి అన్యాయం చేసినా వాళ్ళకు అండగా నేనుంటానని తెలుగుదేశం సాక్షిగా మరొకసారి చెప్తున్నా.
మాకు సేవ చేసే కంపెనీకే మీ ఏసీపీలు వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తారా? మీరు ఏమనుకున్నారు? నేను అడుగుతున్నా. ఇదంతా ఈజీగా కూడా వదిలిపెట్టాం. ఒక పక్క నరేంద్ర మోడీ దాడులు చేసి ఉక్కిరి బిక్కిరి చేసి, ఇంకొక పక్క కేసీఆర్ మన ఆస్తులపైన దాడులు చేస్తూ లేనిపోని నోటీసులు ఇస్తూ మనల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఈ రెండు కూడా సాగవు. మర్యాదకు మర్యాద. అనవసరంగా మీరు రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకని ఇదంత ఈజీగా వదిలిపెట్టాం. తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరెవరు మా ఆఫీసుకి రావడానికి? ఏ చట్టం కింద వచ్చారు? ఏ రూల్ కింద వచ్చారు? ఏం వైలేట్ చేశాం మేము? మీకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్లో పుట్టిన విజయసాయిరెడ్డి ఇక్కడ రాజకీయంగా ఓట్లు అడిగినప్పుడు తెలంగాణలో ఎందుకు ఫిర్యాదు ఇచ్చారు? అంటే మీకు అనుకూలమైన పోలీసులు కాబట్టి ఆ పోలీసుల ద్వారా మీరు ఆటలాడాలనుకుంటున్నారు. మీ ఆటలు సాగనీయమని మరొకసారి హెచ్చరి